ఢిల్లీలో బాగా కొట్లాడుతుందట ఇప్పుడే. ఆ ఫ్లెక్స్ ఒక 5 రోజుల ఏది మొత్తం ఏర్పాటు లేవటి రోజు టీవీలలో కేసీఆర్ ధర్నా అని చెప్పి 5 రోజుల ఏర్పాటు చేసిన వాళ్ళు వచ్చి 5 రోజులు కష్టపడి పట్టుకొని గంట కూర్చొని ఒలిపడి అని చెప్పి ఆ టీవీ కెమెరాని దొల్లు పెడుతున్నాడ. మేము వచ్చి స్టడీస్ చూసరికి అంత స్పీచ్ అయిపోయింది. ఆ బఠానీలు అమ్ముకొని ఒళ్ళు పెడుతున్నాడ. మేము కష్టపడి పోటుగాళ్ళు పొద్దున్న సాయంత్రం 5 దానిగా ధర్నా వేస్తున్నారు. వీళ్ళు బఠానీలు అమ్ముకుంటే ఒక్కరు పొట్ట కడుస్తుంది మాకు అనుకున్నారట. వాళ్ళు చిన్న చిన్న ఛాయ్ అమ్ముకుంటారు, వాళ్ళు కొనుక్కున్నారట. మేము పాలు కొనుక్కున్నాం. ఈ బట్టబాజీ గారు పొద్దున్న సాయంత్రంగా చేస్తారు వచ్చి అని చెప్పి ఆయన మా కుంభ ముంచుడు నట్టడం ముంచుడు అని చెప్పి కళ్ళు మూసుకొని తెలిసరికి దీక్ష అయిపోయింది. పెద్ద మనిషి కాయలు తప్పిండు బాగా, వయసు మీద పడ్డది కదా, గంట సేపు కూర్చున్నాడు ఎక్కడ. అందుకే అలా కొడుకు అంటుండట, అయ్యా నువ్వు మతి తప్పినావు, నువ్వు మతి భ్రమిస్తుంది, ఏది పడుతుంది ఉరుతున్నావు, వాగుతున్నావు, ఏం మాడుతున్నావు నీకే తెస్తలేదు, అందుకే నువ్వు బంద్ చేయి నన్ను ముఖ్యమంత్రి అని చెప్పి ఊకే డాడీ 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 అంటుండట. నీ అబ్బాయి పుచ్చుకొని నాకు కుర్చీ కూర్చోవాలని చెప్పి వాడు డాడీ డాడీ అంటే ఇటు ప్యాడీ ప్యాడీ అని ఈడంటాడు. ఇంత బట్టబాజీ ముఖ్యమంత్రి పురుగులు ఏది పడుతుంది వాగుతాడు. ముఖ్యమంత్రి హద్దులో ఉండాలి. ప్రియతమ ప్రధాని మోడీ గారి మీద వాగుతున్నాను, ఉరుతున్న వాగుడు కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త కుక్కలాట. కుక్కలకి ఎప్పుడు కుక్కలైన పడతాయి. కుక్కల నాయకత్వంలో కుక్కలే పనిచేస్తాయి. నరేంద్ర మోడీ గారు ఒక సింహం, ప్రపంచానికే ఒక సింహమైనది. ఇవాళ భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా తయారు చేయడానికి సింహంలా గర్జిస్తున్న వ్యక్తి ప్రియతమ ప్రధాని మోడీ గారు. కాబట్టి సింహం చేతిలో సింహం కింద పనిచేసిన అన్ని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా సింహాలే. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సింహం లెక్క గర్జిస్తున్నారు, గాండ్రిస్తున్నారు. కాబట్టి తట్టుకోలేక ఇక్కడ ఏం బీకలేక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో వీకడానికి ఢిల్లీ పోయి అక్కడ కూడా ఏం బీకలేక తిరిగి వచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన వేండు దేనికంటే పన్నొప్పి కోసం పోయిన ఆయన పన్నొప్పి కోసం పోతే ఆరోగ్యం మంచిదని చెప్పి మొత్తం ప్రచారం చేసి చెప్పి గంట సేపు పెట్టిండు, పీకెడు హాస్పిటల్కి పోయినట్టు. వల్ల దృష్టి మళ్లించడానికి ఆయన చెప్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ సంక్షోభం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచినావు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినావు, కరెంటు ఛార్జీలు పెంచినావు. ఇవాళ 10వ తారీఖు వస్తుంది, కనీసం జీతాలు ఇవ్వలే. ఇప్పటివరకు కూడా నువ్వు జీతాలు ఇవ్వలే, పెన్షన్లు ఇవ్వలే, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 1 తర్వాత కరెంటు బిల్లులు చూసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుండెటిపోటు వచ్చేటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా ప్యాడీ పేరుతో ఢిల్లీకి పోయిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి జీతాలు ఇయ్యలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చిందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. జీతాలు ఎందుకు ఇస్తున్నాడో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇలా సీట్లు కొంటావు, ఓట్లు కొంటావు, పైసలతో కోట్ల రూపాయలు పెట్టి పక్కపాటి ఎమ్మెల్యేలను కొంటావు, భూములు కొంటావు. కానీ తెలంగాణ రాష్ట్ర రైతులను ధాన్యం కొనడానికి నీకున్న ఇబ్బంది ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఎగబడ్డాడు, బాగా కమిషన్లకు ఎగబడ్డాడు, కమిషన్ల రుచి మరిగిండు. ఇలా పేదోళ్ళ రక్తం వాసన మరిగిండు. ఇలా అందుకే తెలంగాణ రాష్ట్రం రైతులు తీసుకుపోయి బ్రోకర్ల చేతిలో పెట్టి వాళ్ళను హరిగోస పెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. డిస్ప్లే పెట్టాడు, ఒకటి డిస్ప్లే పెట్టి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ధాన్యం కొంటానని. ఎందుకు కొంటాడనట? అరే చోటలారా సన్నాసులారా, కొంటానది మేమే, కొనేది మేమే. నీ ముఖ్యమంత్రి గల్లబట్టి అడుగు. 7 సంవత్సరాల నుంచి నీ ముఖ్యమంత్రి ఏం బీకిండు, ఏం కోతలు కోసిండు? ప్రతి గింజ నేనే కొంటా, కేంద్రం పెత్తనమేంది అన్నాడు కదా నీ ముఖ్యమంత్రి. నీ మంత్రులనే కదా కేంద్రం పెత్తనమేంది, నేనే కొంటా అని చెప్పి పీకుమని ఎందుకు కొంటాడే నీ ముఖ్యమంత్రి? చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు కొంటలేవు? 7 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని వంచి మోసం చేసినావు. నేనే కొంటున్నా, కేంద్రానికి ఏం పెత్తలని చెప్పి భారతీయ జనతా పార్టీ, నా పార్టీ కార్యకర్తలు వాస్తవ విషయాలను తెలియడానికి నల్గొండలో కొనుగోలు కేంద్రాల పర్యటన పెట్టుకున్నప్పుడు అసలు విషయాలను బయటపడితే ఇలా తోక ముడిచి పారిపోయి అసలు విషయాలు రైతులు గ్రహించారు. కాబట్టి కేంద్రమే కొంటది, కేంద్రమే పైసలు ఇస్తుందని చెప్పి రైతులు గమనించారు. కాబట్టి
ఇవాళ కేంద్రానికి ఏడ పేరు వస్తుందో, రైతులు ఏ విధంగా కేంద్రానికి సపోర్ట్ చేస్తారో, రాబోయే ఎన్నికల్లో కేంద్రానికి పువ్వు గుర్తుకే రైతులు ఓటేస్తారని చెప్పి భయపడి వాళ్ళ రైతులను ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందులు ఇలా బీజేపీకి ఇబ్బంది పెడతారని చెప్పి ఒక దృష్టికోణంతో ఆలోచించి, దుష్ట బుద్ధితో ఆలోచించి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులను రాజకీయాల కోసం, రాజకీయ స్వార్థం కోసం హరిగోస పెడుతున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ రైతాంగం గుర్తుంచుకోవాలి. కొంటానేది మేమే, కొనేది మేమే. ఇప్పుడు కూడా చెప్తున్నాం, పక్కా కొంటాం. నువ్వు కొనిస్తావా చెప్పు. నువ్వు చేసేది బ్రోకరిజం. నువ్వు ఒక పాస్పోర్ట్ బ్రోకర్వి. నువ్వు వాళ్ళ నీ బ్రోకరిజం చేయడం కూడా చేతలవుతానంటే దానికి బాధ్యత నువ్వే వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం కొనాలన్న రైతులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించాలి. ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రోకర్గా మారాలి. మళ్ళీ ఒకసారి కమిషన్లు తీసుకోవాలి. ఆయన వడ్లను తీసుకొని బియ్యం చేసి కేంద్రానికి ఇవ్వాలి. దానికోసం కమిషన్ ఇస్తున్నాం. ఇలా కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉంది. అక్టోబర్ 24 నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి నేను ఇప్పటి నుంచి బాయిల్ రైస్ ఇయ్య అని చెప్పి రాసిచ్చిండా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అన్ని రాష్ట్రాలతో ఫిబ్రవరి 20వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో జూమ్ కాన్ఫరెన్స్ సమావేశం ఏర్పాటు చేస్తే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆ సమావేశంలో పాల్గొన్నాయి. తెలంగాణ రాష్ట్రం కూడా సమావేశంలో పాల్గొన్నది. అన్ని రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రాల నుంచి ఈ సంవత్సరం ఎంత మొత్తంలో ధాన్యాన్ని కేంద్రానికి ఇస్తామని చెప్పి అన్ని రాష్ట్రాలు స్పష్టం చేసినాయి. ఇది ఆనవాయితీది. ప్రతి సంవత్సరం పంట వచ్చే సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేస్తుంది. మీ రాష్ట్రం నుంచి ఈసారి కేంద్రానికి ఎంత మొత్తంలో ధాన్యం ఇస్తారని చెప్పి దాని తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏ జిల్లా నుంచి ఏ ప్రాంతం నుంచి ఎంత మొత్తంలో ధాన్యం వస్తుందని చెప్పి నివేదిక తయారు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. మా తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ సంవత్సరం ఇంత మొత్తంలో ధాన్యం ఇస్తాం. మా కేరళ రాష్ట్రం నుంచి ఈ సంవత్సరం ఇంత మొత్తంలో ధాన్యం ఇస్తాం. మా తమిళనాడు రాష్ట్రం నుంచి ఇంత మొత్తంలో ఈసారి ధాన్యం ఇస్తాం. మా పంజాబ్ నుంచి ఇంత మొత్తంలో ధాన్యం ఇస్తాం. మా కలకత్తా నుంచి ఇంత మొత్తంలో ధాన్యం ఇస్తాం. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇంత మొత్తంలో ధాన్యం ఇస్తామని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికిస్తాయి కేంద్రానికి. అదే సమావేశం ఫిబ్రవరి 20వ తారీఖు నాడు కేంద్రం నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ సమావేశంలో పాల్గొని ఈసారి మేము ధాన్యం ఇవ్వమని చెప్పిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రం నుంచి సార్ ధాన్యం ఇవ్వం, మేము కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నాం, మా రైతులు ఏమన్నా కానీ ఏనని నేను మాత్రం ధాన్యం ఇవ్వ అని చెప్పి ఇవాళ రైతులను మోసం చేసినటువంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, కొంట అన్నది మేము. ఎస్, నా కిషన్ రెడ్డి గారు చెప్పారు, మేము చెప్పిన ఇప్పటికీ చెప్తున్నాం, కొంట అన్నది మేము. ఇవాళ ఇయ్య అన్నది నువ్వా కాదా ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇస్తున్నారు, కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం మేము ధాన్యం ఇయ్య అని చెప్పి కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తా అని చెప్పి తెలంగాణ రైతులను నట్టెట్ల ముంచిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ రోజు అబద్ధాలు చెప్పి రైతులు తిరగబడతారని చెప్పి భయపడి ఆ నేరాన్ని కేంద్రం మీద నెట్టే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఒక్కసారి సన్నపొట్లేదన్నాడు, దొడ్డోట్లేదన్నాడు. ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం దొడ్డోట్లు వేసాడు, సన్నబొడ్లు వేసిన రైతులు బజార్లో పడ్డాడు. కనీసం ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోలే. ఒకసారి పత్తేదన్నాడు, మోసం చేసిండు. వరేస్తే ఉరేనాడు, ఫామ్ హౌస్ లో వచ్చిండు. హుజాబాద్ ఎన్నికలు రాగానే మళ్ళా ఒక కలెక్టర్ వచ్చి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే హుజాబాద్ రైతాంగం మాకు వరి కావాలి తప్ప ఉరి వద్దని చెప్పి భారతీయ జనతా పార్టీని ఇలా ఈటల రాజేందర్ గాని వ్యవసాయదారులంతా ఒక్కటై ఓటు బ్యాంక్ మారి మాకు తెలంగాణ రాష్ట్రంలో వరి కావాలి, ఈ ఎన్నికల్లో హుజాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మా మెడకు ఉరి అయితే తప్ప మేము వరి రైతులందరూ కూడా ఇలా నట్టెట్ల ముడుతోని భావించే హుజాబాద్ లో రైతాంగం అంతా భారతీయ జనతా పార్టీని ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీతో గెలిపించిన విషయాన్ని ఒక్కసారి తెలంగాణ రైతాంగం గుర్తుంచుకోవాలి. వాళ్ళ రైతును రాజు చేస్తాడు దేశ ప్రధాని, మన ప్రియతమ ప్రధాని. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి 2014లో
ఎంఎస్పి ఎంత అంటే 1310 రూపాయలు. ఈ రోజు ఎంఎస్పి ఎంత అంటే 1960 రూపాయలు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు ఇవాళ పత్తి కేవలం 4000 రూపాయలు, ఇవాళ దాదాపు 25,000 రూపాయలు, 15,000 రూపాయలు దొరుకుతుంది ఇవాళ, 15,000 రూపాయలు ఇవాళ. రే మిర్చి ధర గతంలో ఎంత ఉందంటే కేవలం 6,000 రూపాయలు. ఈ రోజు మిర్చి బహిరంగ మార్కెట్లో 50,000కు పైగా వస్తుందంటే ఈ ఘనత నరేంద్ర మోడీ గారు తప్ప నీది కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఏం చేస్తావు నువ్వు ఎన్నికలప్పుడు? రైతులు ఎవ్వరు ఇబ్బంది పడద్దు. మీ చేన్ల కాడికే ట్రాక్టర్లు వస్తాయట, మీ చేన్ల కాడికే మా అధికారులు వస్తారు. మీరు చేన్లకి వెళ్ళి బయటికి రావద్దు. కొనుగోలు చేసేది నేనే, మీకు పైసలు ఇచ్చేది నేనే, ఫ్రీ యూరియా ఇస్తానని నేనే, అద్భుతాలు సృష్టించేది నేనే, రైతులను రాజు చేసేది నేనే అని చెప్పి ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వాగిన విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర రైతాంగం గుర్తుంచుకోవాలి. వాళ్ళ కనీసం వాళ్ళను రైతులకు తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటను ఇంట్లో స్టోరేజ్ చేసుకోలేని పరిస్థితి వల్ల కొనుగోలు కేంద్రాలు తెచ్చిండు. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ రైతు సమన్వయ సమితులు ఏమైనాయి? రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసి రైతులకు ఎంఎస్పీ కంటే తక్కువ ఇస్తే ఒక్కొక్కరిని లోపడే తొక్కమన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ రైతు సమన్వయ సమితులు ఏమని ఒక్కసారి చెప్పాలి. మందులో సోడా పోర్చడానికి, సొల్లు కాస్తే సొల్లు దూర్చడానికి రైతు సమన్వయ సమితి కబిలిచ్చి వాళ్ళ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసిన మూర్ఖుడు, ఒక దగుల్బాజీ, ఒక బట్టబాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ రైతాంగం ఇక్కడ వస్తున్నాను, ఏడుస్తున్నా, బాధపడుతున్నా. కోతలకు వచ్చినాయన్న పంటలు, ఈడ కోతలకు వచ్చిన రైతులను ఆదుకోలేక, కనీసం వాళ్ళ సమాధానం చెప్పుకోలేక రైతులు తిరగబడతారని భయపడి వాళ్ళ ఢిల్లీకి పోయి ధర్నా చేస్తాడు పోటుగాడు, సిపాయిగాడు. భారతీయ జనతా పార్టీ కుక్కలు అంటావు. రే కుక్కలన్నా మేము కుక్కలు మల్లన్న తలుచుకుంటారా భయ, మేము మా దేవుణ్ణి తలుచుకుంటారా భయ, మేము మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కుక్కలైనా మల్లన్నలని ఎగస్తే బిడ్డ బట్టలు పిగిస్తాం తెలంగాణ రాష్ట్రం నుంచి. నా మోడీ గారిని అంటే, నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే, ఈ రోజు ఫామ్ హౌస్ నుంచి నిన్ను గల్లబట్టి ప్రగతి భవన్ వచ్చిన కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. రే ప్రగతి భవన్ నుంచి ఈ ధర్నా చౌక్, నువ్వు ఎత్తేసిన ధర్నా చౌక్, నువ్వు ఎత్తేసిన ధర్నా చౌక్, నిన్ను నీ పార్టీ కార్యకర్తలు, నీ నాయకులను గల్లబట్టి గుంజుకొచ్చిన పార్టీ నా భారతీయ జనతా పార్టీ. రే ధర్నా చౌక్ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో నేను రోడ్డుకిచ్చి తింపిన పార్టీ నా భారతీయ జనతా పార్టీ, నా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.